హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను వ్లాగ్. చాలా రోజుల తర్వాత అయితే బస్సు ప్రయాణం చేసాం. లాస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే ఇంకా హాలిడేస్ కదా, మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. నేను, చిన్నగాడు, కృతిక ఫస్ట్ టైం అన్నమాట ఇలా బస్సులో వెళ్ళడం. చాలా రోజుల తర్వాత ఇంటికైతే వచ్చాం. ఇంకా వచ్చాక 2-3 అవర్స్ బాగానే ఆడుకున్నారు. కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు ఇద్దరు, మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి, చిన్నగాడైతే. నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్న కళ్ళు తెచ్చాడు. ఇంకా మా చెల్లి అయితే పోస్తుంది, నేను, మా చెల్లి, మా అమ్మ అయితే తాగాము. పిల్లలు అక్కడ వర్క్ చేసుకొని బుక్స్ అలా వదిలేశారు. చాలా బాగుంది కళ్ళు అయితే. వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కళ్ళు తాగాకైతే మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూద్దానని అయితే వెళ్ళాను. అక్కడ గోరెంటాకు చెట్టు చూడండి ఎంత కాసిందో గోరెంటాకు అయితే. ఇంకా తెంపడానికైతే అవ్వడం లేదనేసి నేను మండలైతే విరిశాను కొన్ని. ఇంకా విరిసి అయితే తెంపాను గోరెంటాకు. ఇంకా కనకాంబరం మొక్కలు, గులాబీ మొక్కలు, బంతి మొక్కలు అయితే పెట్టింది మా అమ్మ. నా ఫేస్ అయితే చూడండి ఎలా ఉందో. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎక్కడ లేని బద్ధకం అయితే వస్తుంది. మీకు కూడా అలానే వస్తే కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. కృతిక అయితే తెంపనివ్వట్లేదు, అడ్డు తప్పుకో అనేసి అయితే నేనైతే తెంపుతున్నాను. చాలా మండలైతే విరిశాను గోరెంటాకు చెట్టువి. ఆకు చిన్నగా ఉండడం వల్ల మండలు ఎక్కువ విరవాల్సి వచ్చింది. మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు, అక్కడ చూపిరా మండలు అనేసి అయితే నేనైతే అంటున్నాను. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి అక్కడైతే. ఇక్కడ ఎంతసేపు రూమ్లో ఉండి అక్కడ బయటికి వెళ్ళేసరికి ఇంక అక్కడ చుట్టూ ఎండే ఉంటుంది, ఇక్కడ ఎండ ఉండదు. చాలా ఎండగా ఉంది. చూడండి ఎన్ని మండలు తెంపినా గోరెంటాకు అయితే కొద్దిగానే వచ్చింది గిన్నెలోకి. చూడండి ఇంకా సరిపోదని అయితే నేను ఇంకా కొంచెం తెచ్చాను. మా పెదనాన్న వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. మాకైతే మూసి దగ్గర అనమాట. మా బాబాయ్ వెళ్ళి చేపలు అయితే తెచ్చాడు, మాకు కొన్ని ఇస్తే. ఇంకా చింటిగాడైతే రుద్దుతున్నాడు. అవి తోమి వాటిని అయితే ఖరాబ్ అయితే చేశాడు, తోమొచ్చి తోమరాక. చిను ఏం చేస్తున్నావు? కృతికనైతే రెడీ చేసింది మా చెల్లి. మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా రెడీ చేసి 2-3 రీల్స్ అయితే తీశారు. ఇక్కడ ఏంటంటే చికెన్ కొంచెం పార్టీ లాగా అయితే ఇచ్చాడు మా పెద్దన్నయ్య. వాళ్ళ అమ్మాయిది చెవులు కుట్టించాడంట. ఇంకా అయిపోయినాక నెక్స్ట్ డే మా నాన్నలకి, పెద్దనాన్నకి అలా పార్టీ అయితే ఇచ్చాడు. పెద్ద అందరికంటే తను కలర్ షర్ట్ అతను. ఇంకా నైట్ అయితే గోరెంటాకు అయితే పెట్టుకుంటాం, మిక్సీలో అయితే పట్టింది. ఇంకా కృతికకైతే మా చెల్లి పెడుతుంది. కృతిక మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి అయితే పెట్టుకున్నారు. అక్కడ మేకలు అయితే మా పెదనాన్న వాళ్ళవి 3 అయితే చిన్నపిల్లలు వేసింది. ఇంకా కుక్కనైతే మా పెదనాన్న వాళ్ళ ఇంటికంచి అయితే తెచ్చారంట, బాలే ఉంది, టామీ అంట దాని పేరు. ఇంకా ఇక్కడైతే పిల్లలకి స్కూల్లో చింటిగానికి, పండుగానికి, బబ్బులు గానికి వాళ్ళ స్కూల్లో ఏదో వామప్ సాంగ్ అంట నేర్పించారంట. అదే ప్రాక్టీస్ చేస్తున్నారు 4 అప్పుడోళ్ళు అయితే జాయిన్ అయ్యారు. ఇంకా గోరెంటాకు అయితే చూపిస్తున్నారు మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి అండ్ కృతిక అయితే. చిన్నపిల్లలు కదా ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు, కొద్దిసేపు ఉంచుకొని కడిగేశారు. స్కూల్లో ఏదో డ్యాన్స్ నేర్పిస్తే అయితే ప్రాక్టీస్ చేశారనమాట పిల్లలు. ఇక్కడ పండుగాడైతే కలర్స్ వేస్తున్నాడు, వామప్ సాంగ్కో ఏదో అంట, దాన్ని అయితే ప్రాక్టీస్ చేశారు. చిన్నగాడు కూడా భలే వేస్తున్నాడు. ఇంకా నేను మా చెల్లి అయితే పెట్టుకున్నాం గోరెంటాకు, అలా వీడియో తీసుకున్నాము. చాలా బాగా పండింది గోరెంటాకు అయితే. సండే మార్నింగ్ అయితే పూరి ఎండు పప్పు చేసాము, వీడియో అయితే పెట్టాను కదా, షార్ట్ వీడియో. ఇంకా మేమైతే అందరం కూర్చొని తింటున్నాం. మాకు వాళ్ళ చిన్న అబ్బాయి అయితే పప్పు వద్దని ఉత్తిది అయితే తినేశాడు. ఇంకా మా చెల్లి వడ్డిస్తుంది, పిల్లలు బాగున్నాయి అని అయితే తిన్నారు. మేము 3 రోజులు ఏమేమి చేసామనే వీడియోని అయితే తీశాను. కొంచెం నాకు వీలైనంత వరకు అయితే వీడియో తీశాను. అయ్యే క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ తిన్నాక అయితే మధ్యాహ్నం లంచ్కి మటన్ అయితే తెచ్చాడు మా నాన్న. ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు నేను. ఇక్కడ పిల్లలు అయితే బాగున్నాయి అని అయితే తింటున్నారు. మా అమ్మ వాళ్ళు యాదగిరిగుట్ట మొన్న మేడారం జాతరకి అయితే వెళ్ళారు కదా, అక్కడైతే బ్యాంగిల్స్ అయితే తీసుకుందంట నాకు, మా అక్కకి, మా చెల్లికి, మా అమ్మకి. ఇంకా ఇవైతే యాదగిరిగుట్టలో తీసుకుందంట నాకు, మా అక్కకి, మా చెల్లికి సేమ్ కలర్స్.
ఇంకా వాళ్ళైతే తీసుకుని వెళ్ళారు. నేను మొన్న వెళ్ళినప్పుడు అయితే తీసుకొని అయితే వచ్చాను. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేడారంలో తీసుకున్న గాజులు అయితే కలుపుతుంది ఎవరి ఏంటి అనేసి. ఇవైతే కృతిక గూట్లు అనమాట. ఇవేమో నా యాదగిరి గుట్లో తెచ్చిన బ్యాంగిల్స్. ఇంకా నా గోరింటాకు చూడండి ఎంత బాగా పండిందో. అన్ని గాజులు అయితే ప్లేట్లో పెట్టింది ఎవరి వాళ్ళకే. ఎవరియో చెప్తుందంట తను. చూడండి పిల్లలకి ముగ్గురికి గాజులు ఇచ్చాను. సమ్మక్క సారలమ్మ ఇంకా సెలవులు అయితే అయిపోయాయి. మండే మార్నింగ్ అయితే ఇంకా రిటర్న్ అయ్యాము. ఇంకా వస్తుంటే పచ్చడి పొలాలు, అక్కడ స్మెల్ అయితే భలే అనిపించింది. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.